న్యాయ వ్యవస్థలపైన నమ్మకం అయితే 100% ఉంటుంది. అక్రమ కేసులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అక్రమ కేసులు పెట్టి 24 తారీఖు అక్రమ కేసు 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఒక కేసు, ఎస్సీ ఎస్టీ ఒక కేసు, దాంతోపాటు ఆ ఎవిడెన్స్లు ఏదైతే ఉంటుందో ఆ మహిళకు సంబంధించిన ఎవిడెన్స్లు మేము ఆ కోర్టు ధిక్కరణ లేకుండా కోర్టు పరిధిలోకి వెళ్లకుండా డిస్క్రిమినేషన్ వేసి దాంట్లో తన ఫేస్ కానీ కనిపించకుండా మాస్క్ పెట్టేసి బీపులు పెట్టేసి కంప్లీట్గా వీడియోకు బీపులు పెట్టి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో అప్లోడ్ చేయడం ద్వారా మళ్ళీ ఒక కేసు అంటే సెక్షన్లు చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. ఒక 10 సెక్షన్లు పెట్టిళ్ళు మేడం షా అనేటువంటి మీద 10 సెక్షన్లు పెట్టి అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి. సరే ఏం చేసినా పోలీస్ వ్యవస్థలను అంటే ఖద్దరు చొక్కాలకు కాకి చొక్కాలు భయపడినంతసేపు ప్రజాస్వామ్యం దరిద్రంగా ఉంటుంది. కానీ చాలామంది పోలీస్ అన్నలు చాలా నికార్స్గా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని ఖద్దరు చొక్కాలకు భయపడి కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడైనా రాజ్యంలో ఉన్నది. ఏది ఏమైనా జడ్జి అంటే మేము దాదాపు 2:30 ఆ టైంకు రాజేంద్ర నగర్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. 3 గంటలకు అరెస్ట్ చేస్తామని అరెస్ట్ వారెంట్ ఇచ్చిండ్రు. తర్వాత తద్వారా ఇక సెక్షన్ల మీద సెక్షన్లు 10 సెక్షన్ల వరకు పెట్టడం జరిగింది. తర్వాత జడ్జ్ 7 వరకు 6 వరకు ఉంటారు కాబట్టి ఇక్కడ రామంతపూర్లో జడ్జ్ మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకురావడం జరిగింది. దాదాపు ఇప్పుడు 12:30 కావాల్సింది. 12 గంటలకు తన దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. చూసింది మొత్తము చూసింది ఏంది పరిస్థితి అంటే ఏ సెక్షన్ దేనికోసం మీకు ఈ కేసు పెట్టిందంటే ఇట్లా వీడియో పెట్టినందుకు మళ్ళీ కేసు పెట్టడం ఆయన చెప్పడం ఇట్లా ఆయన ఎఫ్ఐఆర్ జస్ట్ కంప్లైంట్ రాసి తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే కంప్లైంట్ రాసి రాజేంద్రనగర్ పిఎస్లో పడేయడంతోనే మా మీద కేసు. దానికి ఫిజికల్ ఎంక్వైరీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. అబ్స్కాండ్ అని పెడుతున్నారు. అబ్స్కాండ్ ఎక్కడైనా ఒక సీనియర్ జర్నలిస్ట్గా సాటి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేస్తే అన్నా వస్తున్నా అని చెప్పే మేనం షామ్ అబ్స్కాండ్ అండి. ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం నుంచి జరిగిన తతంగం రాత్రి ఇప్పుడు 12:30 1 కావాల్సి ఉంది. మెజిస్ట్రేట్ రిమాండ్ అంటే ఏం చేసినా కూడా మళ్ళీ మేనం షామ్ను రిమాండ్ చేయాలి. మేనం షామ్ మొన్న రిమాండ్ చేస్తే జడ్జ్ మేడం రిజెక్ట్ చేసింది మెజిస్ట్రేట్. మళ్ళీ ఆ మహిళతో పాటు మేనం షామ్తో పాటు మహిళ A1 నేను A2 మహిళ ఇద్దరిని కలిసి రిమాండ్ చేసేస్తే ఇక వీడియోలు బయటికి రాకుండా ఉంటుంది. మరి నిజంగానే DNA పరీక్షకు రమ్మని చెప్తా ఉన్నారు. మహిళ కూడా కోర్టులో నడుస్తూ ఉంది. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇంత ఎందుకు మా మీద ఇంత కుట్ర, ఇంత కుతంత్రము? మహిళా పిటిషన్లు ఉన్నాయి, అన్ని విధాలుగా పోలీసు దాంట్లో ఉన్నాయి మహిళా పిటిషన్స్. సరే ఏం జరిగినా కూడా 100% న్యాయం బ్రతికే ఉంది అని చెప్పడానికి రెండోసారి రిమాండ్ రిజెక్ట్ చేసిన జడ్జి మేడం. ఎందుకంటే పోలీసులు కళ్ళు కప్పి ఎఫ్ఐఆర్లు చేయొచ్చు, పోలీసులు కళ్ళు కప్పి సెక్షన్లు మార్చొచ్చు, కానీ ఏ సెక్షన్లకు ఏంది అని చెప్పేసి చాలా వరకు జడ్జీలు చూసి మెజిస్ట్రేషన్లు చూసి మళ్ళీ రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. నాతో పాటు మహిళకు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా న్యాయస్థానంలో న్యాయం మాత్రం గెలిచిందనే చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా ఇబ్బందులు ఒక చిన్న ఛానల్ పెట్టి 1 మంత్ కూడా కాలేదు, 1 మంత్ లోపే ఇన్ని ఇబ్బందులు, కుట్రలు, కుతంత్రాలు ఎవడు చెప్పిస్తున్నాడు ఏంది అనేది అన్నీ తెలుసు. కానీ టైం వచ్చినప్పుడు అది కూడా కంప్లీట్గా మేము బయటపెట్టే ఆస్కారం మాత్రం ఉంది. ఒకసారి ఆ మహిళ మాట్లాడుతుంది వినండి. మొత్తం మీద థ్యాంక్ యూ పోలీస్ అన్నలకు కూడా. వాళ్ళు కూడా వాస్తవంగా అధికార పార్టీ ఒత్తిడితో తలొగ్గి చేస్తున్నారు తప్ప ఏ పోలీస్ కానీ నేను సీరియస్గా ఓపెన్గా చెప్తున్నా, మదర్ ప్రామిస్గా ఏసీపీ కాడ నుంచి డీసీపీ కాడ నుంచి సిఐ కాడ నుంచి ఎస్ఐ కాడ నుంచి ఏఎస్ఐ కాడ నుంచి కోర్టుకు వచ్చే కానిస్టేబుల్ వరకు కూడా నా మీద అమితంగా ప్రేమ ఉంది పోలీస్ వాళ్ళకు. ఎందుకంటే పేద ప్రజల కోసం కొట్లాడే సీనియర్ జర్నలిస్ట్గా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు హాల్లో కూడా చాలామంది గుర్తుపడుతూ ఉంటారు. అన్న మీ పైన కేసు అయిందంటే ఏం చేస్తాం? రాజ్యం అక్రమ కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది వ్యవస్థ అర్థం కాదు. ఏది ఏమైనా ఇక్కడికి వచ్చిన నా తమ్ముళ్ళందరికీ, నన్నుగా చూసి నన్నుగా ప్రేమించే నా తెలంగాణ సమాజానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్తే తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది 3వ ఎఫ్ఐఆర్. ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు మొన్న అయినాయి, ఇది 3వ ఎఫ్ఐఆర్. దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇంకో 2 సెక్షన్లు యాడ్ చేసి ఓవరాల్గా 10 సెక్షన్లు పెట్టిండ్రు. 10 సెక్షన్లను చూసిన మెజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.
2012 నుండి నేను ఫైట్ చేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. జస్టిస్ దొరకట్లేదని పేనం శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాను. మేము వీడియో చేశాము. అది రిలీజ్ చేసినందుకే మా మీద కేసెస్ పెట్టి ఈ రాత్రి ఇప్పుడు 12:30 అవుతుంది. 12:30కి ఇప్పుడు మా మేడం చూసి రిమాండ్ రిజెక్ట్ చేశారు. నన్ను కూడా అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. జస్ట్ బికాజ్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ప్రజా వాయిస్ ఛానల్లో. అసలు ఏం ఆధారాలు లేకుండా ఒక ఎమ్మెల్యే పైన నేను ఎలా కేసు పెడతాను? అన్ని ఆధారాలు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయని చెప్పేసి అవి జస్టిస్ దొరకట్లేదని చెప్పేసి నేను పేనం శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాను. అండ్ నాకు జస్టిస్ దొరకట్లేదు, ఉల్టా నా మీదే కేసులు వేస్తున్నారు. జడ్జ్ చూశారు అండ్ మీకు నోటీస్ చేశారా అంటే మాకేం నోటీస్ ఇవ్వలేదు మ్యామ్, మేమే వచ్చాము పోలీస్ పిఎస్కి, మేమే వచ్చాము అండ్ మమ్మల్ని రిమాండ్ అని చెప్పేసి పంపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12:30 అవుతుంది. ఇప్పుడు మేడం అన్నీ చూసి ఇంకా మాకు మెడికల్స్ కూడా అయ్యాయి, మెడికల్ టెస్ట్ చేశారు అండ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంట్లో వాళ్ళని ఇన్ఫామ్ చేయనివ్వలేదు, నా ఫోన్ తీసేసుకొని. ఇంట్లో వాళ్ళని ఇన్ఫామ్ చేయకుండా మీకు కేసెస్ ఏంటో తెలుసా అంటే మాకు ఏం తెలియదు మ్యామ్, మాకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పాను. మేడం రిటర్న్ చేసేసారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ యూ, మీ ఎమ్మెల్యే కేసెస్ని మీరు పరిశీలించండి. ఒక మహిళకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.